నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు దుండగులు రెచ్చిపోతున్నారు. 50 లక్షల విలువైన పసుపు లోడుతో గుంటూరు వెళ్తున్న లారీని ఆర్టీఏ అధికారుల పేరుతో దుండగులు అడ్డుకున్నారు. అనంతరం డ్రైవర్కు మత్తుమందు ఇచ్చి లారీని హైజాక్ చేశారు. కాసేపటికి మత్తు వదిలిన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నవీపేట మండలం జిన్నేపల్లి వద్ద ఇతర వాహనాల్లోకి పసుపు నింపుతుండగా లారీని సీజ్ చేశారు. కిరాయికి వెళ్లిన వాహన డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.